అబ్బా 12 లక్షల దాకా ట్యాక్స్ లేదట నిజమేనా? అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా రూపాయి కూడా కట్టుగానట్టేనా? లేకుంటే ఇంతకు ముందు పెట్టినట్టు ఇంటి కిరాయి రసీదులు, ఇన్సూరెన్స్ రసీదులు, బడి ఫీజుల రసీదులు గిట్ల ఏమన్నా పెట్టాలనా? అవన్నా నిజమేనా? ఎట్లెట్లనో చెప్పు, నాకు అర్థమైతలే గీ లెక్క అనిగో. నిన్న సెంటర్ పైసల మంత్రి నిర్మల మేడం బడ్జెట్ పద్దుల ముచ్చట ఎప్పుడు సురు చేసిన కాడికెళ్ళి పొద్దుగూకేదాకా గివ్వే ముచ్చట్లు నడిచినాయి ఎక్కడ చూసినా. ఇంతకు ఎవరికేమిచ్చింది, ఏమేం రేట్లు పెరుగుతున్నాయి, ఏమేం రేట్లు తక్కువైతున్నాయో అట్లా ఒక మల్కవై మన స్టైల్లో చెప్పుకోనద్దాం పారి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. నిన్న పొద్దుగాల 10 గొట్టంగా ఎర్ర కలర్ మక్మల్ బట్ట కవర్ ఉన్న ట్యాబ్ను పట్టుకొని బడ్జెట్ 3.0ను చదివినిపిస్తేందుకు పార్లమెంట్కి వచ్చింది పైసల మంత్రి నిర్మల మేడం. ఇక అంతకంటే ముందే మంత్రి మేడంకు మిఠాయి తినబెట్టి నోరు తీపి చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. ఇక లోపలికి పోయి ట్యాబ్ తెరిచి ఒక్కొక్క పద్దు చెప్తా ఉంటే టప్ప బల్లలు జరుచుకుంటా మెచ్చుకుంటారు అధికార పార్టీ లీడర్లంతా. No income tax payable up to income of 12 lakh rupees. 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. మొత్తం 50,65,345 కోట్ల పద్దట. ఇంత పైకం ఎట్లకేలొచ్చేది, ఎట్ల ఖర్చు పెట్టే ముచ్చట్లన్నీ గంటంబావు చేపట్ల చెప్పింది. ఈ తాప బడ్జెట్ పద్దులలో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏందంటే మిడిల్ క్లాసు ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చిన ట్యాక్సుల గురించే. మొన్నటిదాకా 7 లక్షల దాకా పన్ను మినహాయింపు ఉన్న స్లాబును ఏకదమ్న 12 లక్షలకు పెంచింది మేడం. అంటే నెలకు 1,00,000 చొప్పున సంపాదించేటోళ్ళైనా పన్ను కట్టే అక్కర్లే. ఇక టీడీఎస్లు, టీసీఎస్ల కట్టింగ్ల శాతం కూడా తక్కువ చేస్తున్నారట. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. అయితే మేడం ఇట్లా మిడిల్ క్లాస్ ఉద్యోగులకు ఊరటనిస్తుంటే నెలకు 1,00,000 రూపాయల జీతం వచ్చేటోళ్ళు మిడిల్ క్లాసా అనుకుంటా మీమ్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో కొందరు జనాలు. అదట్లా పెడితే కిసాన్ క్రెడిట్ కార్డుల మీద ఇదివరకు దాకా 3 లక్షల దాకా అప్పులు తీసుకునే ఛాన్స్ ఉండే కదా రైతులకు. ఇప్పటి సంది 5 లక్షల దాకా అప్పు చేయొచ్చునట. కరెంటు ఛార్జింగ్ బండ్ల బ్యాటరీలు తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సహించుడు, టూరిజం ప్లేసులలో రోడ్లేసి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుడు, విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకొచ్చి సర్కారు బడులల్లో డిజిటల్ క్లాసులు పెట్టించుడు, 120 రూట్లలో ఉడాన్ స్కీమును అంటే గాలిమోటలు నడిపే స్కీమ్ అన్నట్టు అది పెడతారట. బొమ్మలు తయారు చేసే వాళ్ళకు ప్రత్యేక పథకం అట. 1 మంది గిగ్ వర్కర్లు అంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు, ఐడెంటిటీ కార్డులు వచ్చేటట్టు ఎత్తారట. రాష్ట్రాలకు 1,50,000 కోట్ల దాకా అప్పులు ఇస్తారట. ఇట్లా ఇంకా శాన్నే ఉన్నాయి ముచ్చట్లు. కానీ బీహార్ రాష్ట్రం మీద అయితే వరాలు కురిపించిర్రు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్లకు ముందుగా చెప్పినట్టే పైసలు తీసిపెట్టిర్రు. ఇవన్నేమో కానీ రేట్ల ముచ్చట్లు ఏం చెప్పలేదా అని అంటారేమో. అవి లేకుండా అసలు బడ్జెట్ ఎట్లా అంటారు చెప్తాం పట్టుర్రి. క్యాన్సర్ అసలు బీమార్లకు పనికొచ్చే 38 రకాల మందుల రేట్లు తక్కువైతున్నాయట. కరెంటు ఛార్జింగ్ బ్యాటరీ బండ్లు, కార్లు, స్మార్ట్ ఫోన్లు, ఎల్ఈడి టీవీలు, లెదర్ బూట్లు, బ్యాగుల అసలు వస్తువుల రేట్లు తక్కువైతున్నాయట. ఇక మరి పెరిగేటి ఏమేంటి అంటే టీవీలు తయారు చేసేందుకు వాడే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేల రేట్లు, సిగరెట్ల రేట్లు పక్కా పెరుగుతాయట. పాపం బాధలు మర్చిపోదామని పొగ పీల్చుకుంటా పానాలు దగ్గర పడేసుకుంటున్నారు అన్న జాలి దయ లేకుండా మీదికెళ్ళి పన్నుల భారం కూడా మోపబట్టే. ఇదేం అన్యాయం అనంటే ఎవరు దాగమన్నారు మీరు అవి బంధు పెట్టి ఆరోగ్యాలు కాపాడుకోవాలనే రేట్లు పెంచుతున్నామని చెప్తారా. అయ్యా అయితే మేడం బడ్జెట్ పెట్టుడేమో కానీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లంతా ఊపిరి బిగబట్టుకొని టీవీలకు అతకపోయి కూర్చున్నారు. నిన్న తెల్లారంగా 10 కొట్టేసంది. కొందరైతే టీవీలో మేడం చూసుకుంటే పూజలు కూడా చేసిరు గిట్లా. ఈ బడ్జెట్ ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ అని పేద మధ్యతరగతి జనాల జీవితాలను మార్చే బడ్జెట్ పెట్టినామని చెప్పుకొచ్చింది మేడం. ఇక ప్రజల జేబులు నింపే బడ్జెట్ ఇది అని ప్రధానమంత్రి మోడీ సార్ కూడా చెప్పుకొచ్చిండు. भारत की विकास यात्रा का एक महत्वपूर्ण पड़ाव है. ये 140 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है. ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए हैं. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है.
ఇక అధికార పార్టీ వాళ్ళు ఇట్లంటే ఇదంతా అంకెల గారడి, అయినోళ్ళ కాకుల్లా కానోళ్ళ కంచాలల్లా అన్నట్టు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే మంచిగా జగబెట్టుకుంటున్నారు, మాకు మొండి చేయి చూపెడుతున్నారని ముక్కిరుస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల లీడర్లంతా.